ఆ జిల్లాలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందట. ముఖ్యంగా అక్కడ 2024లో వైసీపీ చేసిన ప్రయోగం సక్సెస్ కాకపోవడంతో ఆ పార్టీ నాయకుల మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిందట. పార్టీ అధిష్టానం ఒకటనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. దీంతో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఏం లాభం అంటున్నారట పార్టీ అభిమానులు. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుందట. ఇంతకీ అది ఏ జిల్లా? గత ఎన్నికల్లో వైసీపీ ఏం ప్రయోగం చేసింది? ఇప్పుడు ఏం చేయబోతోంది? అక్కడి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీ ప్రభావం ఉండేది. అయితే 2004 ఎన్నికల సమయం నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కానీ 2014 ఎన్నికల టైంలో సీన్ మారిపోయింది. ప్రతిపక్ష హోదాలో వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. 2014 నుంచి 2019 వరకు ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీ హవా కొనసాగింది. ఈ నేపథ్యంలో జగన్ తన సొంత జిల్లా తర్వాత ప్రకాశం జిల్లాను తనకు పుట్టినిల్లుగా భావించారు. ఆ దిశగా రాజకీయాలు చేశారు. కానీ 2024లో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. గత ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ హైకమాండ్ వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగింది. రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేసింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను మార్చింది. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థిని మాత్రం మార్చలేదు. పార్టీ చేసిన మార్పులు చేర్పుల వల్ల కొందరు నాయకులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కానీ పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తే ఉన్నది ఉంచుకున్నది పోతుందని భావించారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారికే కేటాయించిన నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 10 స్థానాల్లో తిరుగులేని విజయం సాధించిన ఫ్యాను పార్టీ 2024లో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. కూటమి సృష్టించిన సునామీలో ఫ్యాను పార్టీ కొట్టుకుపోయింది. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు సెగ్మెంట్లలో అభ్యర్థులను బదిలీ చేయడం స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా మొదటగా ఎర్రగొండపాలెం, కొండెపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ను మార్చడం మొదలుపెట్టింది. తర్వాత కనిగిరి, కందుకూరులో అభ్యర్థులను మార్చారు. అనంతరం గిద్దలూరు, మార్కాపురంలో అభ్యర్థులను మార్చారు. అంతేకాకుండా దర్శి, చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో ఎన్నికలకు 6 నెలల ముందు వైసీపీ తమ అభ్యర్థులను మార్చి ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళింది. 2024లో జరిగిన ఎన్నికల్లో వైనాట్ 175 స్లోగన్ తిర్లమర్ల అయింది. క్రికెట్ టీం సభ్యులకు ఏమాత్రం తక్కువ కాకుండా అచ్చుగుద్దినట్టు 11 అంటే 11 స్థానాలకే పరిమితం చేశారు ఓటర్లు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆదిమూలపు సురేష్ను కొండెపి సెగ్మెంట్కి పంపించారు. కొండెపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ బాబును వేమూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే వేమూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేరుగ నాగార్జునను సంతనూతలపాడుకు బదిలీ చేశారు. ఇక జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాల్లో మిగిలిన ఎర్రగొండపాలెం అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ పేరును ప్రకటించారు. వైసీపీ అధిష్టానం చేపట్టిన ఈ మార్పుల వల్ల సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సీటు కోల్పోగా ఎర్రగొండపాలెం, తాటిపర్తి చంద్రశేఖర్ లక్కీ ఛాన్స్ కొట్టారు. మరోవైపు కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మార్చారు. గతంలో కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్కు కందుకూరు సీటు కేటాయించగా కనిగిరి టికెట్ దద్దాల నారాయణ యాదవ్కు టికెట్ ఇచ్చారు. దీంతో దశాబ్దాల కాలంగా కందుకూరు నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకుని రాజకీయాలు చేసిన మహిదర్ రెడ్డి సీటు కోల్పోయారు. మరోవైపు గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు బదిలీ చేశారు. ఇక అద్దంకి నియోజకవర్గ గత దశాబ్ద కాలంగా కమ్మ సామాజిక వర్గానికి అడ్డాగా ఉంది. అయితే వైసీపీ ఈ సంస్కృతికి స్వస్తి పలికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హనిమిరెడ్డికి టికెట్ కేటాయించారు. అలానే పర్చూరులో ఎడం బాలాజీని, చీరాలలో కరణం బలరాం స్థానంలో ఆయన కుమారుడు కరణం వెంకటేష్ను, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్లను టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలిపింది.
దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. వైసీపీ అధినేత జగన్కు దగ్గర బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఎప్పుడూ లేని విధంగా 2024లో అభ్యర్థులను బదిలీ చేయడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండడం. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మళ్లీ ఫ్యాను పార్టీ గెలుస్తుందనే ధీమా. కానీ గత ఎన్నికల్లో వైసీపీ అంచనాలు తల్లకిందులు చేశారు. వైసీపీ నాయకులకు ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో దర్శి, ఎర్రగొండపాలెం మాత్రమే వైసీపీ విజయం సాధించగా 10 స్థానాల్లో ఓటమి చవిచూసింది. దీంతో వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత ఎన్నికల్లో చేసిన తప్పులతో పాటు ఎన్నికలకు ముందు చేసిన మార్పులు చేర్పులపై సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. పాతవారిని మళ్లీ వారి నియోజకవర్గాలకు పంపించాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని గాడిలో పెట్టే పనిలో ఉన్న అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను గుర్తిస్తూ వాటిని సవరించుకుంటూ ముందుకు వెళుతోంది. పాత నేతలకే తిరిగి నియోజకవర్గ బాధ్యతలు ఇస్తారని, ఇందుకు సెగ్మెంట్లోని ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు సమాచారం. దీంతో పార్టీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రానున్న రోజుల్లో వైసీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.